ప్రేమ సంద్ర సర్వుల సద్గతి దాత అనంత శక్తి సంద్ర సదాశివనామధేయ నీ జ్ఞాన గంగా మా పాపాలే మా పంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. శాంతి రేగే వేళ మన శాంతి పోయే వేళ నీ స్మరణే ఆదరణై రానివా కాలాలు మారే వేళ మా కర్మలు తీరే వేళ నీ స్మరణే ఆభరణం కానివా మదిని నిండలే శివమంతా భయము లేదులే నీ చెంత తొలగిపోయేలే దుఃఖమంతా తిరిగి వచ్చలే సుఖమంతా ఈ జగమంతా నీ మురళి మృగంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. వరములు ఇచ్చడి వరదాతవు నీవే ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే. వినాశకాలంలోన దురాశ పుడితేలోన నీ పిలుపే నా తలపై కాస్తుంటే సుఖాలు మరిగే వేళ మోహాలు పెరిగే వేళ నీ స్మరణే రక్షణగా కాస్తుంటే వెలుగు నిండెలేవో బాబా బ్రతుకు పండెలే నా బాబా భ్రాంతి పాపలే నీ మురళి కాంతి నింపెలే ఆరవళి నీ జ్ఞానామృతమే గానంగా పాడంగా గీతా జ్ఞానదాత సర్వుల శక్తి ప్రదాత జయ హో. వరములు ఇచ్చడి వరదాతవు నీవే ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే. నీ దివ్య వాక్కులు అమృతమయమేగా ఓ చల్లని చూపులు ఛత్రఛాయేగా అఖండ ప్రేమ సంద్ర సర్వ సద్గతి దాత అనంత శక్తి సంద్ర సదాశివనామధేయ నీ జ్ఞాన గంగా మా పాపాలే మా పంగా గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. ओम शांति। मीठे बच्चे, तुम जगदम्बा कामधेनु के बच्चे और बच्चियाँ हो। तुम्हें सबकी मनोकामनाएं पूरी करनी है। अपने बहन भाइयों को सच्चा रास्ता बताना है। మధురమైన పిల్లలు, మనము జగదాంబ కామధేను పిల్లలము అయినాము. అందరి మనో కోరికల్ని పూర్తి చేయాలి. మన సోదర సహోదరులకు సత్యమైనటువంటి దారి మనం తెలిపించాలి. ప్రశ్న, तुम बच्चों को बाप द्वारा कौन सी రెస్పాన్సిబిలిటీ मिली थी? పిల్లలకు తండ్రి ద్వారా ఏ ఒక్క రెస్పాన్సిబిలిటీ దొరికింది? उत्तर, बच्चे
बेहद का बाप बेहद का सुख देने आए हैं, तो तुम्हारा फर्ज है घर भर में यह पैगाम दो. బేహద్ తండ్రి బేహద్ సుఖము ఇచ్చే కోసం వచ్చినారు. పిల్లల యొక్క డ్యూటీ అయింది ఇంటింటికి సందేశాన్ని ఇవ్వండి. బాప్ కా మదద్గార్ బన్ ఘర్ ఘర్ కో స్వర్గ బనావో. బాబాకు సహయోగి అయ్యి ప్రతి ఇంటిని స్వర్గంగా తయారు చేయండి. कांटों को फूल बनाने की सेवा करो. बाप समान निरहंकारी निराकारी बन सबकी ఖిద్మత్ కరో. ముళ్ళని పూలగా చేసే సేవ చేయండి. తండ్రి సమానంగా నిరహంకారి నిరాకారి అవ్వండి. అందరికీ సేవ చేయండి. सारी दुनिया को रावण दुश्मन के चंबा से छुड़ाना ये सबसे बड़ी రెస్పాన్సిబిలిటీ तुम बच्चों की. ప్రపంచాన్ని రావణ సంకెళ్ళ నుంచి విడిపించేటటువంటి డ్యూటీ, ఈ ఒక్క రెస్పాన్సిబిలిటీ పిల్లల యొక్క చేతిలో ఉన్నది. గీత్ మాతా ఓ మాతా తుమ్ హో భాగ్య విధాత. ओम शांति. ये माता की महिमा भारत में ही गाई जाती है. జగతాంబ బరోబర్ భాగ్య విధాత है. ఇది మాతలకు చేసేటటువంటి మహిమ అన్నమాట. భారత్లోనే ఈ విధంగా మాతలకు మహిమ చేస్తారు. జగతాంబ भाग्य विधाता అయినారు. इनका नाम ही रखा हुआ है कामधेनु, अर्थात सबका మనోకామనాయే పూరి करने वाला. వీళ్ళకే పేరు ఉన్నది కామధేనువు అనని. కామధేనువు అంటేనే అందరి కోరికలు పూర్తి చేసేటటువంటి వారైనారు. ఏ వర్ష ఉన్కో కహా సే మిల్తా హై. ఈ ఆస్తి ఎవరి నుంచి వాళ్ళకి దొరికింది? शिव बाबा द्वारा जगत अम्बा और जगत पिता को वर्षा मिलता है. शिव बाबा द्वारा जगत अम्ब को जगत पिता को ये आस्ति दొరికింది. बच्चे को यह निश्चय हुआ कि हम आत्माएं हैं. आत्मा को देख नहीं सकते हैं, जान सकते हैं. పిల్లలకు నిశ్చయమైంది మనం ఆత్మ అయినాము. ఆత్మని ఎవరు చూడలేరు, అయితే ఆత్మని తెలుసుకోవచ్చు. जीव और आत्मा है. आत्मा अविनाशी है, शरीर तो विनाशी है. జీవాత్మ అని చెప్తారు. జీవం వేరే, ఆత్మ వేరే. రెండు ఉన్నప్పుడే జీవాత్మ అవుతారు. ఆత్మ అవినాశి అయింది, శరీరం వినాశం అయిపోతుంది. इन आंखों से देखा जाता है. ఆత్మ को साक्षात्कार होता है. శరీరాన్ని కంటి ద్వారా చూడవచ్చు, అయితే ఆత్మని చూడలేము. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. कहते हैं विवेकानंदा को आत्मा का साक्षात्कार हुआ परंतु समझ ना सके. వివేకానందునికి ఆత్మ సాక్షాత్కారం అయింది, అయితే వాళ్ళు తెలుసుకోలేరు. बच्चे समझते हैं हम अपनी आत्मा का साक्षात्कार करेंगे तो जैसे बाप का भी करेंगे. పిల్లలు తెలుసుకున్నారు మనం ఆత్మ సాక్షాత్కారము ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు బాబాది కూడా చేసుకుంటాము. जैसे आत्मा है वैसे आत्माओं का बाप है, कोई फर्क नहीं है. అంటే ఆత్మ ఎట్లా ఉంటుందో పరమాత్మ రూపము అట్లనే ఉంటుంది. పిల్లలకి అర్థం కాదు ఇది ఆత్మ సాక్షాత్కారమా పరమాత్మ సాక్షాత్కారమా, ఏ తేడా అనేది ఉండదు. బుద్ధి సే జానా జాతా హై ఏ బాప్ హై ఏ బచ్చా హై. ఇక్కడ బుద్ధి ద్వారా తెలుసుకోవాలి వీళ్ళు ఆత్మ అయినారు, వీళ్ళు పరమాత్మ అయినారు. सभी आत्माएं बाप को याद करते हैं. आंखों से तो ना अपनी आत्मा को ना बाप की आत्मा को देख सकते हैं. सर्व ఆత్మలు తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు. ఆత్మని ఈ కళ్ళ ద్వారా ఆత్మని చూడలేము, పరమాత్మ తండ్రిని చూడలేము. वह है परम आत्मा, परम धाम में रहने वाले सुप्रीम परमात्मा है. వాళ్ళు పరమాత్మ అయినారు, పరంధామంలో ఉండేటటువంటి సుప్రీం పరమాత్మ అయినారు. భక్తి మార్గ में नवदा भक्ति करते हैं तो उनको साक्षात्कार होता है. భక్తి మార్గంలో
నవదా భక్తి చేస్తారో వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. ऐसे नहीं कि उनकी आत्मा शरीर में इस समय है, नहीं, उनकी आत्मा तो पुनर्जन्म में चले गई. ते ఆత్మ ఈ శరీరంలో ఉన్నది అనే మాట లేదు. ఆత్మ పునర్జన్మ తీసుకునేకి వెళ్ళిపోతుంది. భక్తి మార్గ में जो जो जिस भावना से पूजा करते हैं उनका साक्षात्कार होते हैं. భక్తిలో ఎవరు ఏ భావనతో పూజలు చేస్తారో వాళ్ళకి అట్లనే సాక్షాత్కారం అవుతుంది. ढेर चित्र बैठे बनाए हैं जिसको गुड़ियों की पूजा कर जाता है. భక్తిలో అనేక చిత్రాలు రూపాలు తయారు చేసినారు, అందుకే దానికి బొమ్మల పూజ అంటారు. భావన రఖనే సే అల్పకాల సుఖ కా బాడా థోడా మిల్ జాతా హై. భావన ఉంటుంది కాబట్టి వాళ్ళకి అల్పకాల సుఖము, దానికి ఫలము దొరుకుతుంది. తుమ్హారీ బేహద్దు సుఖకి బాత్ హీ నిరాళా హై. ఇక్కడ మన బేహద్దు సుఖము ఈ మాటనే వేరైంది. తుమ్ జాంతే హో హమ్ స్వర్గకి బాత్ చాహీ లేతే హై. పిల్లలకి తెలుసు మనం స్వర్గ రాధ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము. భక్తి సే కోయి స్వర్గ మే నహీ జాతా. జబ్ భక్తి పూరీ హోతీ హై అర్థాత్ దునియా పురానీ హోతీ హై, तब ही फिर कलयुग के बाद सत्य नई दुनिया आएगा. ते భక్తి చేసినంత మాత్రాన స్వర్గానికి పోలేరు. ఎప్పుడు భక్తి పూర్తి అవుతుందో ఈ పాత ప్రపంచం కూడా పూర్తి అవుతుంది. తర్వాత కొత్త ప్రపంచం అనేది రాబోతుంది. కోయికి బుద్ధి మే నహీ బైఠతే హై, సన్యాసి భీ कहते हैं ఫలానా జ్యోతి జ్యోత్ సమాయా పరంతు ఐసే హై నహీ. సన్యాసీలు చెప్తారు ఫలానా జ్యోతి పోయి జ్యోతిలో కలిసిపోయింది అని. అయితే అట్లా ఎవ్వరు జ్యోతి పోయి పరంజ్యోతిలో కలవరు. తుమ్కో అబ్ ఈశ్వరీయ బుద్ధి మిలీ హై జిస్కో శ్రీమత్ कहते हैं అక్షర్ కితనే అచ్చే హై. తే ఇప్పుడు మనకి ఈశ్వరీయ బుద్ధి ప్రాప్తి అయింది, దీనికే శ్రీమతము అనని చెప్తాము. శ్రీమతము ఎంత మంచి పదము అంటారు. శ్రీ శ్రీ భగవాన్ వాచ స్వర్గ కా మాలిక్ అర్థాత్ నర్సే నారాయణ్ బనాతే హై. శ్రీ శ్రీ భగవాన్ వాచ వింటూ ఉన్నాము. బాబా స్వర్గ మాలిక్ అంటే నరుణ్ణి నారాయణుడిగా చేస్తూ ఉన్నారు. తుమ్ శ్రీమత్ సే హీ విశ్వకారాధ్య పాతే హో. శ్రీమతం ద్వారానే విశ్వరాధ్యాన్ని పొందుకుంటాము. श्री श्री 108 के माला की बहुत महिमा है. 8 रत्नों की माला होती है. శ్రీ శ్రీ 108 మాల చాలా మహత్వమైనటువంటిది. అష్టరత్నాల మాల ఉంటుంది. సన్యాసి లోగ్ भी जपते हैं. एक कपड़ा बनाते हैं उसको गोमुख कहते हैं. సన్యాసీలు కూడా జపం చేస్తారు. వాళ్ళు ఒక సంచి కుట్టించుకుంటారు, దానిలో జపమాల పెట్టుకొని తిప్పుతూ ఉంటారు. దానిని గోముఖము అనని కూడా అంటారు. అందరు హాత్ డాల్ మాలా ఫేర్తే హై. ఎప్పుడూ ఆ సంచిని చేతిలో పెట్టుకొని లోపల జపమాల తిప్పుతూ ఉంటారు. బాబా कहते हैं నిరంతర యాద్ కరో తో ఉన్హోనే ఫిర్ మాలా ఫేర్నే కా అర్థ ఉఠా లియా హై. బాబా చెప్తారు నిరంతరము తలంపు చేయండి అనంటే అక్కడ వాళ్ళు నిరంతరము జపం చేస్తూ ఉంటారు. బచ్చే జాంతే హై అబ్ పారలౌకిక్ బాప్ నే ఆకర్ హమ్కో అప్నా బనాయా హై బ్రహ్మ ద్వారా. పిల్లలు తెలుసుకున్నారు పారలౌకిక తండ్రి వచ్చి ఇప్పుడు మనల్ని పిల్లలుగా చేసుకున్నారు బ్రహ్మ ద్వారా. ప్రజాపిత బ్రహ్మ అయితో ప్రజా మాతా భీ హై. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మను ఉన్నారు, మరి ప్రజామాత కూడా ఉన్నారు. जगतांबा को जगत की माता और लक्ष्मी को विश्व की महारानी कहा जाता है. జగతాంబను జగన్మాత అంటారు, లక్ష్మీని విశ్వ మహారాణి అనని చెప్తారు. विश्व अम्बा कहो जगतांबा कहो बात एक ही है. तुम बच्चे हो तो यह कुटुंब हो गया है ना. ते విశ్వ అంబ అన్న జగన్మాత అన్న ఒకటే మాట అన్నమాట. పిల్లలకి అర్థమైపోయింది, ఇది ఒక ఫ్యామిలీ అయింది.
तुम बच्चे भी सबकी మనోకామనాయే పూరన్ करने वाले हो. పిల్లలు మనం అందరి మనోకోరికలు పూర్తి చేసేవాళ్ళం అయినాము. जगतांबा के तुम हो बच्चे और बच्चियाँ, बुद्धि में नशा रहता है, हम अपने बहनों भाइयों को रास्ता बतावे. జగతాంబకు మనము పిల్లలం అయినాము. బుద్ధిలో నష ఉండాలి. నేను నా సోదర సహోదరి ఆత్మలకు దారి చూపిస్తున్నాను. బహుత్ సహజ్ హై, భక్తి మార్గమేతో తక్లీఫ్ బహుత్ హై. ఇక్కడ చాలా సహజంగా తెలుసుకోవచ్చు, భక్తి మార్గంలో చాలా కష్టం ఉన్నది. కితనే హఠయోగ్ ప్రాణాయామ్ ఆది కర్తే హై, నదీ మే జాకర్ స్నాన్ కర్తే హై. ఎంత హఠయోగాలు ప్రాణాయామాలు చేస్తూ ఉంటారో నదిలో పోయి స్నానం చేస్తారు. బహుత్ తక్లీఫ్ లేతే హై, అభి బాప్ కేతే హై తుమ్ తక్ గయే హో. చాలా కష్టపడుతూ ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలు ఇప్పుడు చాలా అలసిపోయినారు. బ్రాహ్మణోं को समझाया जाता है, जो समझते हैं निराकार परमपिता परमात्मा से हमारा क्या संबंध है. బ్రాహ్మణుల ద్వారానే తెలుసుకోవటం జరుగుతుంది. ఎవరైతే తెలుసుకుంటారో నిరాకార పరంపిత పరమాత్మతో మన సంబంధం ఏమిటి. శివబాబా అక్షర్ శోభా దేతే హై, రుద్ర బాబా భీ నహీ కహెంగే కేతే హై శివబాబా. శివబాబా అనే పదమే చాలా శోభిస్తుంది. రుద్రబాబా అని చెప్తే బాగుండదు, శివబాబా బాగున్నది. ఏ బహుత్ ఈజీ హై, నామ్తో ఔర్ భీ డేర్ హై, పరంతు యాక్యురేట్ నామ్ హై. శివునికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ అసలైనటువంటి యథార్థమైన పేరు శివ తండ్రి, శివ బాబా అన్నమాట. శివ మానా బిందు, రుద్ర మానా బిందీ నహీ హై, బల్ కేతే హై శివ బాబా, పరంతు సమస్తే కుచ్ భీ నహీ. శివ అంటేనే బిందువు అనని అర్థం అన్నమాట. రుద్ర అంటే బిందువు అని కాదు, శివ అంటే బిందువు అనని అర్థం. అయితే మనుషులకి తెలియదు. శివ బాబా और तुम सालिग्राम हो, अभी तुम बच्चों को सिर पर రెస్పాన్సిబిలిటీ है. శివ బాబా తండ్రి అయినారు, ఆత్మలందరూ శాలిగ్రామాలు అయినారు. ఇప్పుడు పిల్లల తలపైన చాలా పెద్ద బాధ్యత ఉన్నది. जैसे गांधी आदि समझते थे भारत को इन फॉरेनर्स से मुक्त करना है, वह तो हुई हद की बातें है. గాంధీ అనుకునేవారు భారత్ని ఫారినర్స్ నుంచి ముక్తి చేయాలి అని. అయితే అది హద్దు విషయము. बाप तुम बच्चों को रिस्पॉन्सिबल बनाते हैं, खास भारत और आम सारी दुनिया को మాయా రావణ్ దుష్మన్ సే చుడానా హై. బాబా పిల్లలకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు. ముఖ్యంగా భారత్ని, పూర్తి ప్రపంచాన్ని మాయా రావణ చేతుల నుంచి విడిపించాలి. ఇన్ దుష్మనోं ने सबको बहुत दुख दिया है, उस पर जीत पानी है. ఈ యొక్క శత్రువుల్ని అనేక మందికి దుఃఖం ఇచ్చినారు, వాళ్ళపైన విజయం పొందాలి. जैसे गांधी ने फॉरेनर्स को भगाया, रावण भी बड़े फॉरेनर है, द्वापर में यह रावण घुस आता है. ఎట్లా గాంధీ ఫారినర్స్ను తరిమివేసినారు, రావణ్ పెద్ద ఫారినర్ అయినారు. ద్వాపర యుగంలోనే రావణ్ వచ్చి దూరినాడు. కిసీ కో పతా నహీ పడతా రావణ్ ఆకర్ సారా రాజ్ చీన్ లియా. మనుషులకు ఎవరికీ అర్థం కాలేదు, రావణ్ ప్రవేశించిన కారణంలోనే భగవంతుడు ఇచ్చిన ఆస్తిని అంతా కూడా పోగొట్టుకునేసినాము. ये सबसे पुराना फॉरेनर जिसने भारत को कंगाल बनाया है. రావణుడే అతిపెద్ద ఫారినర్ అయినారు, భారత్ని ఈ విధంగా పేద దేశంగా చేసేసినాడు. ఉన్కీ మత్ సే భారత్ ఐసా భ్రష్టాచారి బన్ పడా హై. రావణ యొక్క కారణం నుంచినే భారత్ భ్రష్టాచారిగా అయిపోయింది. ఇస్ దుష్మన్ కో భగానా హై. రావణ అతిపెద్ద శత్రువు అయిపోయినాడు భారత్కు. రావణ్ణి ఇప్పుడు తరిమివేయాలి. శ్రీమత్ మిల్తీ హై, ఏ కైసే భగేగా, తుమ్కో బాప్ కా మదద్గార్ బన్నా హై.
ఇక్కడ శ్రీమతం మనకి దొరుకుతుంది, రావణ్ణి ఎట్లా తరిమి వేసేది అనని. పిల్లలు తండ్రికి సహయోగి అవ్వాలి. మేరా బన్కర్ ఔర్ ఫిర్ పరమత్ పర్ చలే తో గిర్ పడేగా. బాబా పిల్లలు అయ్యి తిరిగి పరమతంలో నడుచుకున్నారు అంటే కింద పడిపోతారు. ఊంచ్ పద్ పా నహీ సక్తే హై, ఉన్నతమైన పదవి పొందలేరు. గాయా జాతా హై హిమ్మతే బచ్చే మదదే బాప్, తుమ్ హో ఖుదాయి ఖిద్మత్కార్. గాయనం ఉన్నది హిమ్మతే బచ్చే మదదే బాప్ అననే మనము ఈశ్వరీయ సేవాదారులం అయినాము. ఖుదా ఆకర్ తుమ్హారీ ఖిద్మత్ కర్తే హై. బాబానే వచ్చి మనకి ఈ సేవ చేస్తూ ఉన్నారు. ఉన్కో యాద్ కర్తే హై, హే పతిత్ పావనావో, ఖిద్మత్ కర్నే వాలేంకో సర్వెంట్ కహా జాతా హై. తే తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు, పతితుల్ని పావనం చెయ్యండి అనని. సేవ చేసే వాళ్ళని సర్వెంటే అంటారు కదా. బాబా కితనా నిరాకారి నిరహంకారి హువా, నిరహంకారి నిర్వికారి బన్నా సిక్లాతే హై. బాబా ఎంత నిరాకారి అయినారు, పిల్లలను నిరహంకారి నిర్వికారులుగా చేసేది నేర్పిస్తూ ఉన్నారు. ఆప్ సమాన్ బనాకర్ కాంటోంకో ఫూల్ బనానా హై. మన సమానంగా చేసి ముళ్ళని పూలగా చేయాలి. గ్యారంటీ కీ జాతీ హై, హమ్ వికారో మే నహీ జాయేంగే. ఇక్కడ యహై సబ్సే పురానా దుష్మన్. ఇక్కడ గ్యారంటీ కూడా ఇస్తూ ఉన్నారు, మనం ఎప్పుడూ వికారాలలోకి పోకూడదు. రావణ్ అతిపెద్ద పాత శత్రువైనారు. ఇన్ పర్ జీత్ పానీ హై. రావణ్ పైన విజయం పొందాలి. కోయితో లిఖతే హై, బాబా హమ్నే హార్ కాయి హై. కొంతమంది రాస్తారు, బాబా మేము మాయ చేతిలో ఓడిపోయినాము. కోయితో బతలాతే నహీ హై, కొంతమంది చెప్పేదే లేదు. ఏక్తో నామ్ బదనాం కర్తే హై, సద్గురుకి నిందా కరాతే తో వహ్ అప్నా హీ నుక్సాన్ కర్తే. ఒకటి బాబా చెడ్డ పేరు వస్తుంది, సద్గురువుకి చెడ్డ పేరు నిందించే వాళ్ళు చాలా నష్టపోతారు. తుమ్ బచ్చే జాన్తే హో అభి హమ్ శివబాబా కే పోత్రే పోత్రియా హై, ప్రజాపిత బ్రహ్మకే బచ్చే హై. పిల్లలు తెలుసుకున్నారు, ఇప్పుడు మనం శివబాబాకి పౌత్రులము అయినాము, ప్రజాపిత బ్రహ్మకు సంతానము అయినాము. బ్రహ్మ భీ వసా శివబాబా సే లేతే హై. బ్రహ్మ కూడా ఆస్తి శివబాబా నుంచే తీసుకుంటారు. తుమ్ భీ ఉన్సే లేతే హో, బచ్చే జాన్తే హై బాబా సే కల్ప్ పెహ్లే వర్షా లియా తా. మనం కూడా తీసుకుంటూ ఉన్నాము, బాబా నుంచి కల్పం మొదట ఆస్తి తీసుకున్నాము, ఇప్పుడు తీసుకుంటున్నాము. ఆత్మ సమస్తి హై, ఆత్మ ఏక్ శరీర్ చోర్ దూసరా లేతీ హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. శరీర్ కా నామ్ పడతా హై, శివబాబాతో సిర్ఫ్ నాలెడ్జ్ దేనే లియే లోన్ లేతే హై. శరీరానికే పేరు ఉంటుంది, శివబాబా జ్ఞానం ఇచ్చేదానికి మాత్రమే శరీరాన్ని తీసుకుంటారు. शिव भगवान उवाच ब्रह्मा के तन द्वारा बाकी जास्ती बातों में जाने की दरकार ही नहीं है. शिव भगवान उवाच బ్రహ్మ శరీరం ద్వారా ఇక్కడ ఎక్కువ మాటలలో వెళ్ళవలసిన అవసరమే లేదు. ఆత్మ నికల్ జాతీ హై ఫిర్ క్యా హోతీ హై. ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఈ శరీరం దేనికి పనికొస్తుంది? కైసే ఆతే హై ఇన్ బాతోं में भी जाने से कोई फायदा नहीं है. ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది? ఇవి ఎక్కువ విషయాలు, దీని గురించి చర్చించినా ఏమీ లాభమే లేదు. ये तो साक्षात्कार है, कुछ भी होता है साक्षात्कार होता है हर है. ఇదంతా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. सूक्ष्म वतन का रास्ता अभी खुला हुआ है, बहुत जाते आते हैं, इसमें ज्ञान योग की कोई बात नहीं है. సూక్ష్మవతనము ఇప్పుడు సంగమయుగంలోనే ఉంటుంది. చాలామంది సూక్ష్మవతనానికి పోతారు, వస్తారు, అక్కడ ఏవేవో చూస్తారు. దీనితో జ్ఞానయోగాలకి ఏమీ సంబంధమే లేదు. భోగ్ లగాతే హై, ఆత్మా ఆతీ హై, ఖిలాతీ పిలాతే హై, ये सब है चिट चैट, बाप का बच्चों पर बहुत लव है. ते సూక్ష్మ లోకంలో భోగు తీసుకువెళ్తారు,
ఆత్మ వస్తుంది, అది తినిపిస్తారు, తాపిస్తారు. ఇవన్నీ కేవలం చిట్ చాట్ అన్నమాట, సంభాషిస్తారు. బాబా పిల్లలపైన ఎంతో ప్రేమ ఉంటుంది. బచ్చే కేతే హో బాబా హమ్ ఆయే హై, శివ ఔర్ ప్రజాపిత బ్రహ్మ హై. పిల్లలకి తెలుసు బాప్ దాదా వచ్చినారు అంటే శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ బాబా. బ్రహ్మాకో కేతే హీ హై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కితనా బడా సిజ్రా హై. బ్రహ్మకు చెప్తారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనని. ఇది ఎంత పెద్ద వంశమైంది. इनको शिव बाबा तो नहीं कहेंगे, यह मनुष्यों का सिजरा है. శివబాబా అనని చెప్పరు, ఇది మానవ వృక్షము అనని, మానవ వంశము అని చెప్తారు. ఏ కార్పొరియల్ की बात है, सब बिरादारियों से ये पहला नंबर मुख्य बिरादारी गाई जाती. ఇది సాకార ప్రపంచపు మాటల అయింది. అన్ని వంశాలలో అతి పెద్ద నెంబర్ 1 ఇదే అయింది. బడా నాటక్ హై, అబ్ బచ్చే అచ్చి రీతి సమస్తే కోయి నహీ బి సమస్తే హోంగే. ఇది చాలా పెద్ద నాటకం అయింది. పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు, కొంతమందికి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇతనాతో సమझेंगे సమస్తే హోంగే బరోబర్ శివబాబా సబ్కా బాప్ హై. ఇంతైనా తెలుసుకోవాలి కదా, శివబాబా సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. వర్షా మిల్నా హై దాదాసే, ఇన్కో భీ ఉన్సే మిల్తే హై. ఇక్కడ ఆస్తి మనం తాతగారి ఆస్తి తీసుకోవాలి. బ్రహ్మకు శివబాబా నుంచినే దొరికేది ఆస్తి. అచ్చా బ్రహ్మకో భీ భూల్ జావో సగాయి హోగయి బాకీ క్యా. ఇక్కడ బ్రహ్మను కూడా మర్చిపోండి, మనకి నిశ్చితార్థం శివబాబాతో అయింది, ఇక వేరే ఏం కావాలి. దలాల్ కో యాద్ నహీ కియా జాతా హై, ఏ దలాల్ హై సగాయి కరాతా హై. తే మనకి ఈ మధ్యవర్తితో పని ఏముంటుంది, కేవలం మధ్యవర్తిలాగా బ్రహ్మ అయినారు. వీళ్ళు శివబాబాతో మనకి సంబంధాన్ని జోడిస్తూ ఉన్నారు. कहते हैं हे बच्चे आत्माओं से बात करते हैं, आत्मा याद करती है, बाबा आकर हमको पावन बनाओ. చెప్తారు ఏ బిడ్డలు అని అంటారు. అంటే శివబాబా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ తలంపు చేస్తూ ఉంటుంది, తండ్రి వచ్చి పావనం చేయండి అనని. బాబా कहते हैं मुझे याद करो तो तुम पावन बनते जाएगा और कोई उपाय नहीं है. బాబా చెప్తారు మీరు నన్ను తలంపు చేసినట్లయితే పావనమవుతారు, అంతకు మించి వేరే ఉపాయమే లేదు. ఇక్కడ శాంతి ధామ్ సే ఫిర్ తుమ్కో స్వర్గమే భేజ్ దేంగే. శాంతి ధామం నుంచి బాబా మనల్ని స్వర్గానికి పంపిస్తారు. యహ్ హై ఫియర్ ఘర్ వహ్ హై ససుర్ ఘర్, ఫియర్ ఘర్ మే జవర్ ఆది నహీ పెహన్తే హై, కాయిదా నహీ హై. ఇది పుట్టినిల్లు, అది అత్తగారిల్లు అయింది. పుట్టింటిలో నగలు అలంకారము ఏమీ చేసుకోరు, అత్తగారింటిలో బాగా అలంకరించుకుంటారు. ये तो आजकल फैशन हो गया है, इस समय तुम जानते हो हम ससुर घर जाकर ये सब पहनेंगे. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు మనం తెలుసుకున్నాము, మన అత్తగారిళ్ళు అంటే సత్యుగానికి పోయిన తర్వాత మనం అక్కడ అన్ని రకాల అలంకారాలు చేసుకుంటాము. शादी के समय कन्या का पहले सब उतार देते हैं, पुराना कपड़े पहनते हैं. तुम जानते हो बाबा हमको श्रृंगार कर रहे हैं ससुर घर जाने के लिए. వివాహం అప్పుడు కూడా అంతే కదా, మొదట పుట్టింటిలో కన్య చాలా సింపుల్గా ఉంటుంది, పాత బట్టలు వేసుకొని ఉంటారు. తర్వాత వాళ్ళకి అన్ని అలంకారాలు చేస్తారు. పిల్లలు తెలుసుకున్నారు బాబా మనల్ని అలంకరిస్తూ ఉన్నారు అత్తగారింటికి పంపించేదానికోసం. ససుర్ ఘర్ మే 21 జనం హమ్ సదా కే లియే రహేంగే. అత్తగారింటిలో 21 జన్మలకు అక్కడ సదా సుఖంగా ఉంటాము. ఉస్కే లియే పురుషార్థ్ కర్నా పడే, పవిత్ర రహనా పడే. దానికోసమే మనం పురుషార్థం చేయాలి,
పవిత్రంగా ఉండాలి. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है, यह अंतिम जन्म है. గృహస్థ జీవనంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి, ఇది అంతిమ జన్మ అయింది. बाप समझाते हैं, पहले अव्यभिचारी सतो प्रधान भक्ति थी, अब तमो प्रधान हो गई है. మొదట అవ్యభిచారి సతో ప్రధాన భక్తి చేసేవాళ్ళము, ఇప్పుడు భక్తి కూడా తమో ప్రధానమైపోయింది. बॉम्बे में गणेश की पूजा होती है, लाखों खर्च करते हैं. బాంబేలో గణేశునికి పూజలు చేస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. देवताओं का क्रिएट कर उनकी पालना कर फिर डुबा देते हैं, विनाश कर देते हैं. దేవతల్ని రచన చేస్తారు, వాళ్ళని పాలన చేస్తారు, తిరిగి వాళ్ళని తీసుకుపోయి నీళ్ళల్లో ముంచేస్తారు, అంటే వినాశం చేస్తారు. अभी तुम बच्चों को वंडर लगता है, तुम समझा सकते हो ये क्या रसम रिवाज है. ఇప్పుడు మనకి భక్తిలో చేసేవి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. భక్తి మార్గంలో పద్ధతులు ఏమెంతా చేస్తారు అనిపిస్తుంది. దేవీకి జనం దే, పూజా కర్ కిలా పిలా కర్, షాద్మాన్ కర్ ఫిర్ డుబా దేతే హై. దేవీకి కూడా అంతే, బొమ్మ విగ్రహం తయారు చేస్తారు, పూజలు చేస్తారు, తినిపిస్తారు, అన్ని రకాలు చేస్తారు, ఊరేగింపు చేస్తారు, తిరిగి నీళ్ళల్లో కలిపేస్తారు. వండర్ హై. तुलसी की शादी कृष्णा से दिखाते हैं, बड़े धूमधाम से शादी करते हैं. భక్తిలో తులసికి వివాహము కృష్ణునితో చూపిస్తారు, చాలా వైభవంగా వివాహం చేస్తారు. ఫారినర్స్ ऐसी बातें सुनते तो समझते हैं शायद ऐसे होता होगा. ఫారినర్స్ ఈ మాటలన్నీ వింటూ ఉంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఇట్లనే అవుతుందేమో అనుకుంటారు. क्या क्या बैठे बातें बनाई है, यहाँ तो जुआ आदि की कोई बात नहीं. वह तो कह देते हैं पांडवों ने जुआ खेला, द्रौपदी को दाव पर रखा. ते వాస్తవానికి ఇది ఇక్కడ ఇది జూదం కూడా మాటనే కాదు. మహాభారతంలో పాండవులు జూదం ఆడినారు, ద్రౌపదిని పందెం పెట్టి ఓడిపోయినారు అంటారు. క్యా క్యా బాతే బనాయి హై, ఇస్సే రాజయోగి బాత్తో బిల్కుల్ గుమ్ హో గయే. ఇవన్నీ వ్రాయటం వల్ల రాజయోగము యొక్క విషయమే పూర్తిగా లేకుండా పోయింది. बाप कहते हैं मुझे याद करो, ये तो बिल्कुल सहज है, बुद्धि में आना चाहिए. हम 21 जन्म के लिए स्वर्ग क्षीर सागर में जाते. బాబా అంటారు, తండ్రి తలంపు చేయండి, ఇది చాలా సహజమైన మాట, బుద్ధిలో రావాలి. 21 జన్మల కోసం స్వర్గము క్షీరఖండంలో పోతున్నాం. అభి యహ్ హై విషయ్ సాగర్, విషయ్ సాగర్ సే నికల్ ఫిర్ క్షీర సాగర్ మే తుమ్ జా రహే హో. ఇప్పుడు విషయ్ సాగరంలో మునిగిపోయినాము, విషయ్ సాగరం నుంచి మనము క్షీర సాగరానికి పోతూ ఉన్నాము. తుమారీ హై నయీ బాతే, మనుష్య సున్కర్ వండర్ ఖాయేగా. ఇవన్నీ మనవి కొత్త విషయాలు, మనుషులు ఇవన్నీ విని చాలా ఆశ్చర్యపోతారు. తుమ్ బచ్చే సమజ్తే హో, బరోబర్ స్వర్గమే హమ్ బహుత్ సుఖీ రహేంగే. పిల్లలకి తెలుసు, స్వర్గంలో మనం చాలా సుఖంగా ఉంటాము. हम विश्व का मालिक बनते हैं, वह हमारी राजधानी कोई छीन ना सके. మనం విశ్వ మాలికులుగా అవుతాము, అక్కడ మన రాజధాని ఎవరు తీసుకోలేరు. अब तो कितनी पार्टीशन है, लड़ते रहते हैं, तुम बच्चों को समझाना है, तुम्हारा అసలు దుష్మన్ హై రావణ్. ఇప్పుడు ప్రపంచంలో ఎంత పార్టీషన్ అవుతూ ఉన్నది, ఎంతమంది యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు తెలిపించాలా, మన అసలైనటువంటి శత్రువు మాయా రావణ్ అయినారు. ఇన్ పర్ తుమ్ కల్ప కల్ప జీత్ పాతే హో, మాయా జీతే జగత్ జీత్ బంతే హో. ఈ మాయా రావణ్ దుష్మన్ పైన కల్పకల్పము విజయం పొందుతాము, మాయా జీత్ జగత్ జీత్గా అవుతాము. यह है हार जीत का खेल,
तुम जानते हो हम విజయ్ జరూర్ పెహనేంగే. ఇది గెలుపు ఓటముల ఆట అయింది. మనం తప్పనిసరిగా విజయాన్ని పొందుతాము. మాయా జీతే జగత్ జీత్ బంతే హో యహ్ హై హార్ జీత్ కా ఖేల్. ఇది గెలుపు ఓటముల ఆట అయింది. हम विजय जरूर पहनेंगे, फेल नहीं हो सकते, వినాశ సామ్నే ఖడా హై. మనం విజయం పొందుతాము. ఇక్కడ ఫెయిల్ అయ్యే మాటనే లేదు. వినాశం అనేది ఎదురుగా వచ్చేసింది. రక్తకి నదియా బహేంగే, కితనే నాయక మర్తే హై. రక్త నదులు పారుతాయి. బాబా అంటారు దీనికే రౌరవ నరకము, భ్రష్టాచారి పతిత ప్రపంచము అని చెప్తారు. గాతే హై పతిత్ పావన్ ఆవో. పిలుస్తూ ఉన్నారు పతిత పావన తండ్రి రండి అనని. బాప్ కేతే హై తుమ్ ఆత్మా స్టార్ హో, మై బీ స్టార్ హో. బాబా చెప్తూ ఉన్నారు ఎట్లా నువ్వు ఆత్మ ఒక బిందు స్వరూపం అయినామో బాబా కూడా బిందు స్వరూపం అయినారు. హమ్ భీ డ్రామా కే బంధన్ మే బాంధే హుయే హై, ఇన్సే కోయి భీ చుట్ నహీ సక్తే హై. శివబాబా కూడా డ్రామా యొక్క బంధనంలో బంధించబడి ఉన్నారు. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నహీతో ముझे క్యా పడి హై జో ఇస్ పతి దునియా మే ఆమ్. లేదంటే బాబాకి అవసరం ఏమున్నది, ఈ పతిత ప్రపంచంలో రావాల్సిన పని ఏమున్నది. మైతో పరంధామ్ మే రహనే వాలా. బాబా నిశ్చింతగా పరంధామంలోనే ఉండవచ్చు కదా. డ్రామా మే హరేక్ కా అప్నా అప్నా పార్ట్ బజాతా హై, కోయి ఫికర్ కి బాత్ నహీ హై. ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్ర చేస్తూ ఉంటారు. ఇందులో చింత చేయవలసిన పనే లేదు. యహా తుమ్ ఫకుర్ మే బేఫికర్ రహతే హో, బిల్కుల్ సింపుల్ హై. ఇక్కడ మనము నషాగా ఉంటూ నిశ్చింతగా ఉండాలి. చాలా ఇక్కడ సింపుల్ అన్నమాట. బాప్ కోయి తక్లీఫ్ నహీ దేతే హై, సిర్ఫ్ యాద్ కర్నా ఔర్ కరానా హై. బాబా ఏ కష్టము ఇవ్వరు పిల్లలకి. ఇక్కడ కేవలం తండ్రి తలంపు చేయాలి, చేయించాలి. బేహద్ కా బాప్ బేహద్ కా సుఖ్ దేనే ఆయే హై. బేహద్దు తండ్రి బేహద్దు సుఖం ఇచ్చే కోసమే వచ్చినారు. घर घर में तुमको నిమంత్రణ దేనా హై, ఇతనా కామ్ కర్నా హై. ఇంటింటికి మనము ఆహ్వానం ఇవ్వాలి, ఈ పని తప్పనిసరిగా చేయాలి. తుమ్ బచ్చోं पर భారీ రెస్పాన్సిబిలిటీ హై, మాయా భీ దేకో ఏక్దమ్ సత్యనాశ్ కర్ దేతి. పిల్లలపైన చాలా జవాబుదారీ ఉన్నది. మాయ కూడా చూడండి ఏక్దమ్ సత్యనాశం చేస్తుంది. భారత్ కితనా దుఃఖీ హో గయే, దుఃఖ్ మాయానే దియా హై. భారత్ ఎంత దుఃఖీ అయిపోయింది, మాయా ఎంత దుఃఖమిస్తూ ఉన్నది. అబ్ తుమ్ బచ్చే బాప్కి మదద్ కర్ కాంటోం కో ఫూల్ బనానా హై. ఇప్పుడు పిల్లలు తండ్రికి సహయోగం ఇచ్చి ముళ్ళని పూలగా చేయాలి. తుమ్ జాన్తే హో హమారే ఇస్ బ్రాహ్మణ్ కుల్ మే కిస్ కిస్ ప్రకార్ కే ఫూల్ హై. పిల్లలకి తెలుసు ఈ బ్రాహ్మణ కులంలో ఏ ఏ ప్రకారాలైన పూలు ఉన్నారు. సర్వీస్ కరేంగే తో పదవి పాయేంగే, నహీతో ప్రజామే చలే జాయేంగే. సేవ చేసినాము అంటే పదవి పొందుకుంటాము, లేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతాము. మెహనత్ హైనా బహుత్ బచ్చే హై సర్వీస్ మే లగే హుయే హై. చాలా శ్రమ పడాలి. చాలామంది పిల్లలు సర్వీస్లో బిజీ అవుతూ ఉన్నారు. కई बच्चियों को छुट्टी नहीं मिलती है, बहुत मार खाती है, इसमें हिम्मत चाहिए. కొంతమంది పిల్లలకి వాళ్ళకి సెలవు దొరకదు, పాపం చాలా కష్టపడతారు, వాళ్ళకి చాలా బంధనాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ధైర్యం కావాలి. డర్నా నహీ చాయే, ఇక్కడ భయపడకూడదు. బహాదూరీ చాయే, నష్టామోహ్ భీ చాయే. బహాదూర్ కూడా ఉండాలి, సాహస్ అంటే సాహసం ఉండాలి, నష్టామోహులు కూడా కావాలి. మోహ భీ కమ్ నహీ హై, బడా ప్రబల్ హై. మోహం అనేది కూడా తక్కువేమీ లేదు, మోహం కూడా చాలా పెద్ద వికారమే అయింది. షావుకార్ ఘర్ కి హోగి తో బాబా పెహ్లే దేహాభిమాన్ తోడ్నే లియే కహెంగే
झाड़ू लगावो బర్తన్ మాంజో. షావుకారు ఇంటి వాళ్ళకైతే బాబా మొదట దేహాభిమానం పోయేదానికోసం చెత్త ఊడ్చాలి, పాత్రలు కడగాలి, పరీక్షతో లెంగిన ఈ యొక్క పరీక్షలు బాబా పెడతారు. ఇది దేహాభిమానం పోయే కోసమే బాబా ఈ పరీక్షలు పెడతారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा श्रीमत पर बाप का पूरा पूरा मददगार बनना है. परमत व मनमत पर नहीं चलना है. శ్రీమతం పైన బాబాకు పూర్తిగా సహయోగి అవ్వాలి. పరమతము మన్మతం పైన నడుచుకోకూడదు. నష్టామోహ్ బన్ హిమత్ రక్ సర్వీస్ మే లగ్నా హై. నష్టామోహులు అవ్వాలి, ధైర్యం ఉండాలి, సర్వీస్లో బిజీగా ఉండాలి. అభి హమ్ ఫియర్ ఘర్ మే హై, యహా కిసీ భీ ప్రకార్ కా ఫ్యాషన్ నహీ కర్నా హై. ఇప్పుడు మనం అత్తగారింటికి వెళ్ళాలి, ఇక్కడ ఏ ప్రకారమైనటువంటి ఫ్యాషన్ చేసుకోకూడదు. స్వయం కా జ్ఞానరత్నం సే శృంగారనా హై. స్వయాన్ని జ్ఞానరత్నాలతో అలంకరించుకోవాలి. పవిత్ర రహనా హై, పవిత్రంగా ఉండాలి. వరదాన్ दुख को सुख, ग्लानि को प्रशंसा में परिवर्तन करने वाले पुण्यात्मा भव. దుఃఖాన్ని సుఖంలోకి, గ్లానిని ప్రశంసలోకి పరివర్తన చేసేవారే పుణ్యాత్ములు అవుతారు. పుణ్యాత్మ వహ్ హై జో కభీ కిసీ కో నా దుఃఖదే నా దుఃఖలే. పుణ్యాత్ములు ఎవరంటే ఎవరికీ దుఃఖం ఇవ్వరు, దుఃఖము తీసుకోరు. బల్కి దుఃఖ కో భీ సుఖ కే రూప్ మే స్వీకార్ కరే. దుఃఖాన్ని కూడా సుఖము రూపంలో స్వీకరిస్తారు. గ్లాని కో ప్రశంసా సమझे తబ్ కహేంగే పుణ్యాత్మ. గ్లానిని కూడా ప్రశంస అనుకుంటారు, అప్పుడే వాళ్ళు పుణ్యాత్మ అవుతారు. ఏ పాట సదా పక్కే రహే కి गाली देने वाले व दुख देने वाली आत्मा को भी अपने रहम दिल स्वरूप से रहम की दृष्टि से देखना है. ఎవరైనా మనల్ని నిందిస్తే, ఎవరైనా మనకి దుఃఖం ఇస్తే వాళ్ళని దయా స్వరూపంలో దయా దృష్టితో చూడాలి. వహ్ గాలి దే అవరు ఆ ఫూల్ చడావో తబ్ కహెంగే పుణ్యాత్మ. వాళ్ళు నిందించినా మనం వాళ్ళకి పైన పూలు వర్షం కురిపించాలి, అప్పుడే మనం పుణ్యాత్మ అవుతాము. స్లోగన్ बाप दादा को नयनों में समाने वाले है, జహాన్ కే నూరు నూరే జహాన్ హై. ఎవరైతే బాప్ దాదాను వాళ్ళ నయనాలలో సమాయించుకొని ఉంటారో వాళ్ళే ఈ ప్రపంచానికి వాళ్ళు రత్నంలాగా అవుతారు మరియు బాబా కంటి దీపాలు అవుతారు. ఓం శాంతి. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా. బాబాను స్మృతి చేయుమా. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా. మీ అంతరాత్మను శాంతితో నింపుమా, శాంతితో నింపుమా. మానవ జీవితం అమూల్యము, సత్కర్మల జ్ఞానము అవసరము. ప్రతి కర్మకు ముందు శివ బాబాను మనస్సుతో స్మరించుమా.
జీవితపు అమూల్యమైన